మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల విషయంలో హైదరాబాద్ లో ధర్నాకు దిగేందుకు వెళ్తున్న వారిని గోపాల్పేట పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచులు భారీగా ఖర్చు చేశారు. అయితే అవి ఒక్కొక్కరి ఖాతాలో 40 లక్షల వరకు పేరుకుపోయాయి. అవి అప్పులు తీసుకువచ్చి పనులు చేశామని మాజీ సర్పంచులందరూ కూడా వాపోయిన పరిస్థితి ఉంది. తమపై ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారని కూడా వారు హెచ్చరించారు. ఊర్లో చేసిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు చేసిన కానీ బిల్స్ పెండింగ్ లో ఉన్నవి. ఆ బిల్స్ ఏంటివంటే రైతు వేదికల పనులు కూడా ఉన్నవి కొన్ని. అవి కాకుండా దాంట్లో మంచిగా వాడుకలో చేసుకుంటున్నారు. మన ఊరు మనబడి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఊరు మనబడి పిల్లలు కూడా చేసినవి సర్పంచులు. మన ఊరు మన పిల్లలు మంచిగా బాగుపడతారనే ఉద్దేశంతో చేసిండ్రు. ఆ పనుల బిల్లులు ఇప్పటికి ఇవ్వకుండా ఇప్పుడు దానికి పాత దానికి శాంక్షన్ అయింది క్యాన్సిల్ చేసిందో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఒకే చెప్తున్నారు. ఆ బిల్లులు ఇప్పిస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో 30 లక్షలు 40 లక్షల బిల్లులు ఉన్నవి. అట్లా సీసీ రోడ్లవి, సైడ్ డ్రైన్లవి, గ్రామ పంచాయతీ నిధులు కూడా వేరే కాకుండా గ్రామ పంచాయతీ నిధులు కూడా ఆపి పెట్టి ఒక్కొక్క ఊళ్ళో 30 లక్షలు 40 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు అవి కలిపి ఒక్కొక్క సర్పంచ్ ₹1 కోటి వరకు పైన బిల్లులు వచ్చేది ఉన్నాయి. అట్లాంటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఇది చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్లు పోతే ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అంటే బిల్లులు ఒకటే కాదు, వాళ్ళు వాడుకున్నది కూడా చూస్తున్నారు ప్రజలు. రోడ్లు వేసినా ఏది వేసినా బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు చేసిన తాత్పర్యం అందరూ చూసుకుంటున్నారు కనుక ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి 18 నెలలు అయింది. ఈ సర్పంచ్ల ఊసు కూడా ఎత్తలేదు. ఎక్కడ 2-3 సార్లు ఎన్నెన్నో సార్లు చెప్పారు బిల్లులు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని. వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చెప్పారు. కానీ ఈ ఆటి వరకు ఎప్పుడు ఎస్టీ వాళ్ళకి అడిగినా ఒట్టి మాటలు చెప్పారు కానీ ఇంతవరకు ఎక్కడ అమౌంట్ వచ్చింది లేదు. రేపు జరగబోయే ఎలక్షన్లు ఉండేవి కాబట్టి ఈ సర్పంచ్ మాజీ సర్పంచ్లను ఎప్పుడైతే ఉన్నారో అందరూ ఈ మన ఊరు మనబడి సీసీ రోడ్లు ఇవి అవి చేసి బిల్లులు పెండింగ్లు ఉండి చాలా ఇబ్బందులు ఉండి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్లపాలయ్యారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. దయచేసి ఈ పాత బిల్లులు మొత్తము చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ పెడితే బాగుంటుంది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా రేపు